చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఘనంగా నిర్వహించిన డిఎస్సి 2025 ఏదైతే ఉందో, అది అప్పుడే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. ఎన్ని ఆరోపణలు, ఎన్ని విమర్శలు, ఎంత వివాదాస్పదం. తాజాగా ఒక ప్రధాన పత్రిక బ్యానర్ హెడ్డింగ్, ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగే టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు, డిఎస్సిలో డీల్స్ అని పోస్ట్ కింద అమ్ముకున్నారు. మరి ముఖ్యంగా కోటాలో టీచర్ పోస్టులోనని ఓ పెద్ద కథనం. దానికి సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ను కూడా వాళ్ళు పబ్లిష్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అయ్యేటట్లే కనిపిస్తూ ఉంది, ఈవెన్ కమింగ్ డేస్లో కూడా. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో డిఎస్సి 2025 పోస్టుల భర్తీలు అవినీతి అక్రమాల దందా రాజ్యమేలింది. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ నకిలీ ధృవపత్రాలతో అనర్హులకు చంద్రబాబు సర్కార్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఫిర్యాదులు వెలువడుతూ ఉన్నాయి అని చెప్పి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి తప్పుడు జనన ధృవీకరణ పత్రాలతో పీఈటీ ఉద్యోగం పొందారంటూ సిటిజన్స్ ట్రస్ట్ శాప్ ఎండీకి చేసిన ఫిర్యాదు ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిని 2 రకాల జనన ధృవీకరణ తేదీలతో మోసం చేస్తున్నట్లు విజయనగరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీను వీళ్ళు పోస్ట్ చేశారు. ముఖ్య నేతకు బంధువుగా చెప్పుకుంటూ ముఖ్య అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారు. ముఖ్య నేతకు బంధువుగా చెప్పుకుంటూ క్రీడా శాఖలో కీలక పదవిని అనుభవిస్తున్న వ్యక్తి ఈ వసూళ్ల దందాలో మాస్టర్ మైండ్గా వ్యవహరించినట్లు చెబుతున్నారట. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొందరి అభ్యర్థులతో డీల్ కుదుర్చుకొని ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోందట. మొత్తం 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేసుకుంటూ వచ్చారట. మొదట జీవోలో ఏమో అప్రాధాన్య నేషనల్ గేమ్స్ను చేర్చారట. అంటే ఇప్పటి వరకు క్రీడా కోటాల ఏ గేమ్స్ అయితే ఉండవో అప్రాధాన్యమైన అవి చేర్చారట. డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే వ్యూహాత్మకంగా స్పోర్ట్స్ పాలసీ 24-25ను ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో సరుకులు మాదిరిగా విక్రయించినట్లు తెలుస్తోందట. గతంలో ఎన్నడూ లేని విధంగా 421 డిఎస్సి పోస్టులను క్రీడా కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేయడం ఒక ఎత్తు అయితే, ఏంటి స్వామి, క్రీడా కోటాలో 421 మంది పరీక్షలు లేకుండా డైరెక్ట్గా నియమించారా? ఏందబ్బా ఈ వింత? భారీగా ముడుపులు తీసుకొని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం మరొక ఎత్తు అట. క్రీడా విధానం రూపకల్పన సమయంలో అక్రమాలకు తెరతీస్తూ జీవో నంబర్ 4లో స్పోర్ట్స్ ప్రాధాన్యతలను ఇవ్వడం, డిఎస్సి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాధాన్యతలను మార్పు చేస్తూ ఉండడం, ఇదేం వింత? తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జీవితాలతో చంద్రబాబు సర్కార్ గేమ్స్ ఆడిందని అభ్యర్థులు వాపోతున్నారట. సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ అని ఇక్కడ ఇందులోనే ఇంకో సబ్ హెడింగ్ పెట్టి వార్తలు రాసుకుంటూ వచ్చారు. అంటే యాక్చువల్గా హైకోర్టులో చాలా పిటిషన్లు పడ్డాయి. అక్కడ అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు చాలా తీర్పులు ఇచ్చిన రకరకాల లూప్ హోల్స్ చూపించి ప్రభుత్వం తప్పించుకుంటూ వచ్చింది. కారణం మాస్టర్ మైండ్, వీళ్ళకి కావాల్సిన మనిషి వీళ్ళ బంధువు అని చెప్పుకుంటున్న మనిషే కాబట్టి అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖలో క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హురాలిగా తేలిందట. ఓకే, తప్పుడు జనన ధృవీకరణ పత్రాలతో మోసగించేందుకు యత్నించినట్టు గుర్తించడంతో విజయనగరం జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. అయితే అనూహ్యంగా ఆమె ఏపీ డిఎస్సి 2025 క్రీడా కోటాలో పీఈటీ టీచర్గా ఎంపికైందట. ఈమె మీద తాజాగా శాపకు ఫిర్యాదు కూడా చేశారట. విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనపరిచి పతకాలు పొందాడట.
ఏపీ డిఎస్సిలో క్రీడా కోటాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే నిర్ద్వందంగా తిరస్కరించారట. అయితే అతనికే పోస్టల్ శాఖలో అదే క్రీడా కోటాలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందట. అసలు హైలైట్ అబ్బా! క్రీడా కోటాలో పరీక్ష లేకుండా 421 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారా? అబ్బో! ఇది మామూలు అద్భుతం కాదు. బేసిక్‌గా ఇట్లాంటివి ఎన్ని చేసుకున్నా అసలు ఎవరికి పట్టింపు అంటున్నా. ఇటువంటివి ఒకప్పుడైతే చాలా సీరియస్ విషయాలు. రాస్తారోకోలు జరిగేటివి, ధర్నాలు జరిగేటివి, రోడ్ల మీద అది జరిగేది, మినిస్టర్లు రాజీనామాలు చేసే పరిస్థితి వస్తూ ఉండే చాలా పెద్ద విషయం ఇది. కానీ ఇప్పుడు అసలు ఎవరికి పట్టింపబ్బా సామి ఇవన్నీ. ఎంతైనా చేసేసుకోండి.